రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. 98 మంది శాంపిల్స్ ను సేకరించింది సీసీబీ. నటి హేమ, అషిరాయ్ వాసుకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు. నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, స్వర్ణ, ఏదైతే ఈ బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి ఈ ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పట్టుబడిన సమయంలో 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు పట్టుబడ్డారు అని చెప్పేసి, అందులో కేవలం ఒకరు సినీ నటి ఉన్నారు. మిగతా కొంతమంది తెలుగు వారితో పాటు కొంతమంది కన్నడ, తమిళకి సంబంధించి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని చెప్పేసి బెంగళూరు సిపి దయానంద కూడా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఈ పట్టుబడిన వారందరికీ కూడా ఏవైతే పరీక్షలు నిర్వహించడం, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే మొత్తం 98 మందికి శాంపుల్ సేకరించి సిసిబికి పంపడం కూడా జరిగింది. అందులో నటి హేమ, తర్వాత అషిరాయ్ వాసుకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే కాకుండా హేమ స్నేహితుడు చిరంజీవి కూడా పాజిటివ్ వచ్చినట్లుగా బెంగళూరు పోలీసులు తెలియజేయడం జరిగింది. ఎవరెవరికైతే ఈ శాంపుల్ సేకరించి సిసిబికి పంపడం, సిసిబి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందో వారందరికీ పాజిటివ్ వచ్చిన వారందరికీ కూడా కావాల్సిందిగా నోటీసులు పంపుతున్నట్టు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తెలియడం జరిగింది. స్వర్ణ, కృష్ణ, అయితే నటి హేమ గత 3-4 రోజులుగా ఆమె ఖండిస్తూ వస్తున్నారు, నేను పార్టీలో లేను అని. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. దాని పట్ల పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ నోటీసులతో పాటు ఆ కేసు కూడా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా స్వర్ణ, ఏదైతే ఈ కేసులో ఎప్పుడైతే పట్టుబడిన మరుక్షణమే మీడియా ప్రతినిధులు చాలా మంది ఆమె కాల్ చేయడం, తన హైదరాబాద్ లో తన ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ అందరినీ నమ్మించి మీడియాను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. అయితే ఆ వీడియో విషయాలు తెలుసుకున్న బెంగళూరు పోలీసులు ఆమె తమ అధీనంలోనే ఉందని ఒక ఫోటోను కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా 5గురిని అరెస్ట్ చేశాం. 5గురిలో ఒక సీన్ నటి హేమ కూడా ఉందని చెప్పేసి సిపి దయానంద కూడా తెలియజేశారు. ఆమె పంపుతున్న వీడియోలో ఇవి కూడా వాళ్ళు లేవు అని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేయడం కూడా జరిగింది. సో హేమ పైన ఒక ప్రత్యేకమైన కేసు అనేది నమోదు చేయడం జరిగింది. అంటే అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఆమె పైన ఒక ప్రత్యేకమైన కేసు నమోదు చేశారు. ఇక తాజాగా డ్రగ్స్ శాంపిల్స్ లో ఏదైతే సిసిబి ఇచ్చిన నివేదిక ఆధారంగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టమైంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు వచ్చిన తర్వాత అవసరమైతే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కృష్ణ, అయితే నోటీసులు తీసుకున్న వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? నోటీసులు తీసుకున్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీరిలో కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేయడం, ఎవరైతే డ్రగ్స్ సప్లై చేశారో ఆ తర్వాత పార్టీ అరేంజ్ చేసిన వాళ్ళు, ఎవరైతే వాసు అని ఎవరైతే వ్యక్తి ఈ బర్త్డే పార్టీ అనేది అరేంజ్ చేయడం, ఆ తర్వాత వారికి ఫామ్ హౌస్ ఇచ్చిన గోపాల్, ఇలాంటి వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగతా వ్యక్తుల వివరాలందరినీ కూడా సాక్షులుగా పేర్కొనే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.